కాంగ్రెస్ బహిష్కృత నేత బక్కా జెడ్సన్ మనతో ఉన్నారు. తనను పొద్దున్నుంచి హౌస్ అరెస్ట్ చేశారు. ఎందుకు చేశారు ఏంటంటే తన్నే అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే బ్రదర్. ఎందుకు హౌస్ అరెస్ట్ ఎందుకు చేశారు? ఏం లేదు, వరంగల్ 2022లో రాహుల్ గాంధీ గారు వరంగల్ డిక్లరేషన్ సభలో మరి నేను ప్రభుత్వం అధికారం రాగానే ధరని రద్దు చేస్తామని చెప్పాను. రాహుల్ గాంధీ జాతీయ స్థాయి నాయకుడు కాబట్టి అన్ని గుర్తుంటే తెలియదు. ఈ 100 రోజులల్లో నేను అనేక మార్లు నవీన్ మిత్తల్ అంటారు ఇంకెందుకున్నాడు, ధరణిలో ఆయనను చీఫ్గా పెట్టి ఎందుకు నడిపిస్తున్నారు, ఈ ధరణి నేర ముందుకు పడుతుంది అని వాళ్ళ భార్య పేరు మీద ఇటీవల పటాన్చెరు కాడ 6.5 ఎకరాలు ఉన్న పాస్ పుస్తకాలతో సహా డిఓపిటికి వాళ్ళ కంప్లైంట్ ఇచ్చిన, పర్మిషన్ లేకుండా కొనరని. కాబట్టి దీన్ని వెంటనే రద్దు చేయాలి అని చెప్పి నేను డిమాండ్ చేసిన. నా సస్పెన్షన్ కారణం అదొకటి. ఇది వెంటనే రాహుల్ గాంధీ గారి దృష్టికి తీసుకుపోయారు. తుక్కుగూడ మీటింగ్ అవుతుందిగా, 100 రోజులు గడిచిపోయింది. రాహుల్ గాంధీ గారితో ఇది చేయాలని ఆయన దృష్టిలో తీసుకుపోవాలని గన్ పార్క్ దగ్గర పోదామని ఆలోచన చేసినాం. అంటే ధర్నాగిరిన చేయాలని కాదు, ఒక వాయిస్ అక్కడికి వెళ్ళి ఇద్దామని అనుకున్నాం. బాధితులు కూడా వచ్చింది అక్కడికి. పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి ఇంట్లో తీసుకొచ్చి కూర్చోబెట్టిండ్రు. సెకండ్, ఎన్నికల ముందు 7,000 కోట్లు రైతు బంధు ఇవ్వాలని చెప్పి అప్పుడు ఓట్ల కోసం దాచిపెట్టిండ్రు కేసీఆర్, రేపు ఎలక్షన్ ఇవ్వాలి వేద్దామని. అవి ఆగినాయి. ఆ పైసలన్నీ ఎక్కడిపోయినాయి. ఈ రెండింటి పైన సంజాయిషి ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేసిన. దాన్ని ఆయన దృష్టి దాకా పోవద్దు, అక్కడ మీడియా ద్వారానో దీని ద్వారా అక్కడ పోతే ఎట్లా అని చెప్పేసి పొద్దుగాలకి వెళ్ళి అరెస్ట్ చేసి ఇక కొంచెం ఇబ్బంది పెట్టింది పొద్దుగాల. ఇక అయినా కానీ మీ ద్వారానైనా వాళ్ళకి దృష్టిలో పోయి ప్రజల మేలయ్యేటట్టుగా ఈరోజు ధరణి బాధితులు ఎక్కడున్నా ఒక్క అప్లికేషన్ కూడా కాలేదు, ఒక్క అప్లికేషన్ కూడా ఇయర్ క్లియర్. అన్ని అబద్ధాలు చెప్తున్నా 99%. ధరణి మీద ఆల్రెడీ ఒక కమిటీ కూడా వర్క్ చేస్తుంది కదా కోదండ రెడ్డి. కాదు, ఆపోజిషన్ నేను కోదండ రెడ్డికే చెప్పిన. కోదండ రెడ్డికి భూమి సునీల్కు దామోదర రాయనరసింహ గారి చాంబర్లో కనబడితే, అన్న మీరు ఏం సాధిస్తారు, మీరు ఏం చేయలేరు, నవీన్ మిత్తలు ఎవరైతే దోపిడి దొంగ ఉన్నా ఆయననే మీ మీద ఉన్నప్పుడు మీరు ఏం చేయగలుగుతారా అన్న. ఏం చేయాలి అన్న, కమిటీలు వేసేది, కమిషన్లు వేసేది కాలం కొనసాగించడానికి. ఈ లోపు బిల్డింగ్లు అయిపోతాయి, అక్కడ రిజిస్ట్రేషన్లు అయిపోతాయి. నువ్వు ఏం చేయగలుగుతావు అక్కడ దాని పేరుతోని? నువ్వు సోమేష్ కుమార్ 25 ఎకరాలు ఉన్నాయని మీడియాకు నువ్వే లెక్కించినావు. ఏం చేయగలిగినావు? ముఖ్యమంత్రి ఏం చేసింది దాని మీద ఏమైనా మాట్లాడా? 6.5 ఎకరాలల్లా పెద్ద ఫామ్ హౌస్ ఇది మన డెవలప్మెంట్ చేస్తుంది నా భార్య. ఏం చేస్తుంది? నవీన్ మిత్తల్ భార్య బాజాప్త ఎట్లా రియల్ ఎస్టేట్ చేస్తుంది ఆమె? మొగడు ధరణిలో ఎట్లా చేస్తారు? 50 ఎకరాలు రజత్ కుమార్ పేరు పైన ఉంటుంది. ఎట్లా, ఏ విధంగా పాసిబుల్? ఏం యాక్షన్ తీసుకున్నారు మీరు? ఈరోజు భూమిలో కనీసం ఒక 100 గదాలు కట్టుకొని రిటైర్డ్ ఎంప్లాయీ రిటైర్డ్ అయినాక 100 గదాలు కొనుక్కొని ఇల్లు కట్టుకునేది ఇదివరకు. కనీసం జీవితాంతం కష్టపడ్డ ఒక గజం జాగ కొనుక్కుంటా చేసే పరిస్థితి తీసుకొచ్చింది. ఓన్లీ బికాజ్ ఆఫ్ ధరణి. గత ప్రభుత్వం చేసిన కుటిలమైన ఆలోచనతోని భూములు ఏ విధంగా గుంజుకోవాలో చేసి ఈరోజు అదే కొనసాగుతూ ఉంది. సామాన్యులు ఎక్కడ, ఏ జిల్లాలో 33 జిల్లాలు పెట్టి ఆ జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా ఈరోజు 50,000 గజం జిల్లా హెడ్ క్వార్టర్లో. నీకు జిల్లాలలో కొనలేరు, హైదరాబాద్లో కొనలేరు, ఎక్కడ పట్టణంలో ఏర్లలో గ్రామాలలో కూడా కొనకుండా ధరణి అనేది పెద్ద జామ్ ఇది. కాబట్టి దాన్ని రాహుల్ గాంధీతో అనౌన్స్ చేయించాను. మళ్ళీ హుషారుగా నిరుద్యోగుల నౌకర్లు ఇక్కడ అశోక్ నగర్ తీసుకొచ్చి రాహుల్ గాంధీతో ఛాయ్ తాగిపించి అక్కడ నిరుద్యోగులకు 2 లక్షల నౌకర్ల క్యాలెండర్ అని చెప్పి చేశాను. అంటే రాహుల్ గాంధీని ముందు పెట్టి ఎందుకు మోసాలు చేస్తాను? కాబట్టి ఇలా తుక్కుగూడకు వస్తున్నారు. ఒక ప్రకటన ఆయనకి వెళ్ళి రావాలి అనే ఉద్దేశంతో ప్రయత్నం చేసినాం. కానీ ఆయనకు కూడా మెసేజ్ పంపిన. ఈరోజు యాక్చువల్లీ మీరు ఏ ప్రోగ్రామ్ తీసుకున్నారు? గన్ పార్క్ దగ్గర పోదాం అనుకున్నారా, లేకపోతే లేకపోతే తుక్కుగూడ మీటింగ్కి వెళ్దాం అనుకున్నాను? తుక్కుగూడ నేను ఎందుకు పోతానా, నేను లేను కదా. గన్ పార్క్ వచ్చేలో గన్ పార్క్ అనే పెట్టాను. గన్ పార్క్ దగ్గరే పోదాం అనుకున్నా. బాధితులందరినీ రమ్మన్నాం, అక్కడ పోయి కూర్చుందాం, దీని గురించి మాట్లాడదామని చెప్పినాం. శాంతియుతంగానే పోలీసులో కూడా చెప్పిన, శాంతియుతంగానే మేము మాట్లాడతాం, మేము గొడవలు ఏం చేయం, మా దగ్గర ఏం పెద్ద బలం లేదు, ఆపోజిషన్ పార్టీని మా ఎంబడి ఏం లేవు, కాబట్టి మేమంతా బాధితులం, అడుగుతాం ఆయన, నువ్వు ప్రకటన చేసినావు కదా, ప్రకటన మేము నిలబడమని చెప్తామని నన్ను. పోలీసు వాళ్ళు ఒప్పుకోలే, తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టాను. మీ డిమాండ్ ఏంటి ఇప్పుడు ప్రధానంగా? మొదటి విడతగా ధరణి అనేది రద్దు చేయాలి. అది రాహుల్ గాంధీ గారు వచ్చిండ్రు, అక్కడ ఆ సభలో చేసిండ్రు, వరంగల్ డిక్లరేషన్లో చేసిండ్రు, 100 రోజులు గడిచిన. రెండో డిమాండ్ ఏంటంటే 7,000 కోట్లు ఏ కార్పొరేట్ నోట్లో పోయినాయి, ఏ కాంట్రాక్టర్ నోట్లో పెట్టిండ్రు. కాబట్టి అవి కొన్ని లక్షల మంది రైతుల చేతులలో పోవాల్సిన పైసలు ఈరోజు వాళ్ళ ఊర్లలో అన్నమో రామచంద్ర అనే విధంగా రైతుల బతుకులు ఆగమైనాయి. ఉన్న పైసలు, నువ్వు కొత్తగా పైసలు తీసే కాదు, పెట్టిన పైసలు, ఉన్న పైసలు అర్థమైందా? ఎలక్షన్ కమిషన్ ఏదో ఆర్డర్ ఇచ్చి దీన్ని వేయొద్దని చెప్పిన కర్మానికి అవి మీరు రాగానే అది దారి మరణిస్తే ఎట్లా?
కాబట్టి 7,000 కోట్లు ఎక్కడికి పోయానండి మీరే అదే నేను చెప్తున్నా ముగ్గురు కలిసి ప్రెస్ మీట్ పెట్టుండే రైతు ఖాతాలకు రాలే, రైతు ఖాతాలో రావాల్సిన పైసలు ఎటు పోయినా మీరు చెప్పుండి అంటున్నా. నాకున్న సమాచారం ఏంటంటే ఒక కాంట్రాక్టర్కి పడ్డాయి, ఆ కాంట్రాక్టర్ ఆ పైసలలో కొన్ని తీసుకుపోయి దుబాయ్లో పెళ్లి చేసిండ్రు, వాళ్ళ పిల్లల పెళ్లి చేసిన అని ఉన్నది. ఆ కాంట్రాక్టర్ పేర్లు ఎవరు చెప్తలేరు. కాబట్టి రెవెన్యూ మంత్రి, ముఖ్యమంత్రి, ఫైనాన్స్ మినిస్టర్ ఈ ముగ్గురు కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి 7,000 కోట్లు మేము రైతులకే వేసినాము, వాళ్ళకే ఖర్చు పెట్టామని చెప్తారా? అవి ఏమైనా చెప్పాలనేది నా ప్రధాన డిమాండ్ ఇప్పుడు ఈరోజు. యాక్చువల్గా ఇప్పటికీ ప్రకటించిన హామీలే అయితే లేవు. ఇవాళ మళ్ళీ రాహుల్ గాంధీని తీసుకొచ్చి కూడా ఇక్కడ మేనిఫెస్టో విడుదల చేస్తున్నారు. దాన్ని ఎట్లా చూస్తున్నారు? విడ్డూరంగా లేదు. నేను అదే అంటున్నాబ్బా, ఇదే రాహుల్ గాంధీతోని వరంగల్ చేసిన డిక్లరేషన్గా దిక్కు లేదు. వరంగల్ చేసిన ఆయనతో చేపించిన ప్రకటనకే ఈరోజు దిక్కు లేకుండా పోయింది. ఇవాటి వరకు నువ్వు చేయలే. కొత్త మేనిఫెస్టోతో మీరు ఎవరిని పిచ్చోళ్ళని చేయడానికి, ఏం చేయడానికి? సరే జాతీయ స్థాయి మేనిఫెస్టో డిఫరెంట్గా ఉంటుంది కావచ్చు, అది వేరే లెవెల్, అది ఒక లెవెల్. కానీ ఇక్కడ ఒక డిమాండ్ అన్న రాహుల్ గాంధీతో చేపియాలి. మీరు ఒక్క డిమాండ్ చేపియాలి. మీ అడగనీతి ఏమో మీరు చేస్తారు. ఫ్రీ బస్సుగా ఆల్రెడీ 100 మంది పోతాను, ఇంకో 100 మందిని కుక్కుతారు. అందులో మొసాడగా వాడు తెచ్చుకుంటూనే ఏదో తిరుగుతుండ్రు వాళ్ళు. ఫ్రీ బస్సు మహిళలకు అని చెప్పేసి, మహిళలు రిజిస్ట్రేషన్ ఉంటేనే 200 మీటర్ యూనిట్ల లోపు కరెంటు ఫ్రీ అంటారు. లోన్లు మగవాళ్ళ పేరు, వాడు ఉద్యోగం చేస్తే మగవాళ్ళ పేరు మీద వాడు లోన్ ఇస్తారు, కానీ ఆడవాళ్ళ పేరు మీద ఇస్తారా? 99% మగవాళ్ళ పేరు మీద ఉన్నాయి. కాబట్టి ఉచిత కరెంట్ అనేది 1% కూడా ఎవరికి అందలేదు. కాబట్టి ఇవన్నీ మోసాలు చేసే పథకాలు. రియల్గా నష్టపోతున్న ఏవైతే గత ప్రభుత్వం పెట్టినో అవి రద్దు చేసే విధంగా 46 జీవో కానీ, 317 జీవో కానీ, లేకుంటే ధరణి కానీ, ఈ పెద్ద భారీ నష్టాలు ప్రజలకు. నేను అవి చేయమంటున్నా. నేను కాళేశ్వరం దొంగను పట్టుకోమంటలేను, ఎందుకంటే వాడు మియం పడే ఉండు కాబట్టి. మిషన్ భగీరథ దొంగను పట్టుకుంటారు, వాడి మీద సంకలనే ఉండు కాబట్టి. అవన్నీ కాని పనులు. మై హోమ్స్ అని భూములు, బిల్డింగ్లు పెద్ద పెద్ద చెరువులలో కట్టినా నువ్వే రేవంత్ రెడ్డి గారు మీరే ప్రకటన చేసిండ్రు. అవి కూలగొట్టమని నేను అంటలేను, ఎందుకంటే ఆయన కూడా మీ ఓడే కాబట్టి. నేను ప్రజలు ఇబ్బంది పడుతున్నాయి మాత్రం నేను చేయమని అంటున్నా. కనీసం అవన్నీ చేయాలి కదా. పక్కన రైతు పొలాలు ఎండిపోయి ఏడుస్తుంటే నిన్న ముఖ్యమంత్రి క్రికెట్ చూడడానికి పోయిండని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. బ్రదర్, అది ఆయనకు ఒక హోదా. ముఖ్యమంత్రి పదవి అనేది ఒక హోదా. మీకు ఇదివరకు కూడా చెప్పిన, ముఖ్యమంత్రి అతడు ఏందో తెలియదు, ఆయన పుస్తకం చదవలే. కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ పుస్తకాలు ఆయన ఏం చదవడు. అదొక హోదా, ఒక ఎంజాయ్మెంట్. చూసినా మనకు 10 కార్లు వచ్చినాయి, ఇంకో అంబులెన్స్ ఉంది, ఒక ఫైర్ ఇంజన్ ఉంది. అదే మనం పోతాంటే రోడ్లన్నీ ఖాళీగా ఉంటాయి, మనకు ఫ్లైట్ ఫ్రీ, మనకు పొద్దుగాల ధర్మదర్శనం మనం పోతుందని. అంటే పదవి అంటే అది సౌకర్యాలు, విఐపి సౌకర్యాలు ఆయన దృష్టిలో. మనం రోడ్డు ఒట్టిన తిరుగుతారు రోడ్లపైన, మనం చూస్తే అన్నీ అయిపోతాయి చూసినామా అని. సౌకర్యాలు. భార్యతోని యాదగిరిగుట్టకు పోయిండు, సౌకర్యం ఎంజాయ్. ప్రోటోకాల్ ఉండదు ఆమెకు, కానీ ఉప ముఖ్యమంత్రి ప్రోటోకాల్ ఉంటుంది. ఆయన కింద కూకోమని చెప్పింది, పీటేసి కింద కూర్చోపెట్టమని. సౌకర్యం. నేను ఏమైనా చేయగలుగుతా అనేది. అంతే. అహం ప్రదర్శించడానికి పదవి పని కోసం ఇది ఒక బాధ్యత. అంజయ్ మీద అందరు కామెడీ చేస్తారు ముఖ్యమంత్రి. ఆయన ఇప్పుడున్న ఎస్ఆర్టీ క్వార్టర్స్ మొత్తం ఇండ్లిచ్చి కట్టించింది ఆయన కార్మికులకు. మీరు అడగండి, ఆలివిన్ కంపెనీలో మామూలు ఎంప్లాయ్ ముఖ్యమంత్రి. గాంధీ దవాఖానకు వచ్చి వసతులు ఎట్లుంటో చెక్ చేస్తాడు ఆయన. మీరు ఒక్కసారైనా ప్రభుత్వ ఆసుపత్రిలో పోయినరా పోయి మీరు ఈ 100 రోజులలో? ఈ 100 రోజులు ఒక్కసారైనా పోయినరా? ఒక్కసారి మాట్లాడినరా? 100 రోజులలో ఏం సాధించారో నేను శ్వేతాపత్రం నేను విడుదల చేస్తాను, వాడు విడుదల చేస్తలేరు. 2-3 రోజులలో చేస్తే ఈ 100 రోజుల పాలన మీద నేను ఒక కరపత్రం విడుదల చేస్తా. ఒక్క ఆసుపత్రికి పోలే వీళ్ళు, ఒక బడికి పోలే, ఒక యూనివర్సిటీకి పోలే. ప్రైవేట్ యూనివర్సిటీ రద్దని చెప్పారు. ఉన్న ప్రభుత్వ ఏది వీటికి సౌకర్యాలు కల్పించారు, బడ్జెట్ పెంచారు, పర్మనెంట్ నౌకర్లు ఇయ్యారు. 100 రోజులలో ఏమన్నా చేయొచ్చు బ్రదర్. ఒక్కొక్కటి సినిమా చూడు. మనం ఒకసారి ముఖ్యమంత్రిని సినిమాలు చూసే చేస్తున్నావు కదా నువ్వు. ఒక రోజులో ఎన్ని చేయగలిగిందో ఆ సినిమా చూసన్నా చేయకండి. కాబట్టి చిత్తశుద్ధి లేదు. ఆయన పవర్ అనేది ఒక హోదా, ఒక ఎంజాయ్మెంట్, ఒక రిఫ్రెష్మెంట్. అందుకనే క్రికెట్ దున్నిపోయాడు. భవిష్యత్తులో కూడా ఇట్లనే పోరాడుతూ ఉంటారు తెలంగాణ వనరుల సంరక్షణ పేరుతోనే. బ్రదర్, నేను పోరాడాలి, అందరూ పోరాడాలి, అందరు పోరాడాలి. లేకుండా మన 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 బిడ్డలు, మన పుట్టే బిడ్డలు ఇప్పుడు సగం గుట్టలు చూస్తుండ్రు, వచ్చే రోజుల్లో గుట్టనే చూడరు. మన పిల్లలు చెరువులను చూడరు, మన పిల్లలు కుంటలను చూడరు, మన పిల్లలు ఊళ్ళో పోతే వాతావరణం చూడాలి. నేను ఛాలెంజ్ చేస్తున్నా బ్రదర్, ఇవాళ అందరూ కూడా రేపు నా భవిష్యత్ అయితే అని భయపడేటోళ్ళు మధ్యతరగతి వాళ్ళు లక్షల మంది ఉన్నారు. అదేందా కనీసం కిరాయిలు కట్టుకోలేక బతికే పరిస్థితి ఈరోజు ఉన్నది. చాలా లైఫ్ లాంగ్ ఎవరు చెప్పుకోలేకపోతున్నారు. కానీ రియల్ చెప్తున్నాను, నేను ఒక మిడిల్ క్లాసు. నేను పొలిటికల్ ఎదిగినట్టు నేను ఒక మిడిల్ క్లాసే. నాకు తెలుసు తెల్లాలేస్తే నా ఇల్లు గడవాలంటే ఎట్లా గడుస్తుంది. ఆ బతుకు భారం చేసిన పాలకులు ఖచ్చితంగా ఇటువంటి మారాలంటే అందరూ ఉద్యమం, 4 కోట్ల మంది ఉద్యమం చేయాల్సిందే. ధరణి దొంగలు, ఆ దొంగలు, ఈ దొంగలు కాక.